నమస్కారం. ఈరోజు గసగసాల గురించి తెలుసుకుందాం. ఇవి మన ఇంటిలో ఉండే మసాలా గింజలు. వీటి వంట సామాగ్రిగా వాడుకోవటం మాత్రమే అందరికీ తెలుసు. దీన్ని ఔషధ గుణాలను తెలుసుకొని ఉపయోగించుకోవాలని వివరిస్తున్నాం. గసగసాలు 10 గ్రాములు కొంచెం నీటితో నూరి అరకప్పు పాలల్లో కలుపుకొని 20 గ్రాముల పటిక బెల్లం కలిపి రోజుకు 2 పూటల తాగుతుంటే శరీరం దృఢంగా ఉంటుంది. 10 గ్రాముల గసగసాలు కొంచెం నీటితో నూరి తగినంత పటిక బెల్లం కలిపి రోజు తింటూ ఉంటే శరీరంలో ఉండే ఉష్ణోగ్రతలు కలవారికి అధిక వేడి తగ్గి దేహం చలవ చేస్తుంది. గసగసాలను నీటితో లేదా పాలలో నానబెట్టి మెత్తగా రుబ్బి తలకు పెట్టుకొని ఆరిన తర్వాత కుంకుడు రసంతో తల స్నానం చేస్తుంటే తలలోని కురుపులు చుండ్రు తగ్గిపోయి వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి. గసగసాలు 100, యాలకులు 100, సోపు గింజలు 100. ఈ పదార్థాలు కొంచెం నీళ్ళతో మెత్తగా నూరి అందులో 100 గ్రాముల ఆవు నెయ్యి కలిపి నీరు ఇరిగిపోయి మిగిలే వరకు చిన్న మంట మీద మరగబెట్టి దించి వడబోసి నిల్వ ఉంచుకొని దీన్ని రోజు తలకు రాసుకుంటూ ఉంటే తల దిమ్ము, తల నొప్పి, పార్శ్వపు నొప్పి హరించిపోయి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. గసగసాలు కొంచెం దోరగా వేయించి దంచి చూర్ణం చేసి 2 పూటల 5 గ్రాముల నుంచి 10 గ్రాముల మోతాదులో అన్నంలో కలిపి తింటూ ఉంటే లేక 2-3 రోజుల్లో విరేచనాలు కట్టుబడతాయి. గసగసాలు 100 గ్రాములు, బాదం పప్పు 100 గ్రాములు, కొబ్బరి కూరు 100 గ్రాములు, ఖర్జూర 100 గ్రాములు, చారపప్పు 100 గ్రాములు, పిస్తా పప్పు 100 గ్రాములు కలిపి దంచి మెత్తగా మొత్తం పిండిలో సగభాగం పటిక బెల్లం పొడి కలిపి 4వ భాగం ఆవు నెయ్యితో కలిపి పూటకు ఉసిరికాయంత చొప్పున 2 పూటలు తింటూ ఉంటే మెదడుకు అమితమైన బలం చేకూరుస్తుంది. బోదకాండం, గసగసాలు, సొంటి, కర్కాయల బెరడు ఈ 3 ఒక్కొక్కటి 100 గ్రాములు తీసుకొని దానికి తెగడ 200 గ్రాములు కలిపి చూర్ణం చేసి ఆ మొత్తాన్ని సమభాగములుగా బెల్లం కలిపి దించి నిల్వ చేసుకొని రోజు పూటకు 10 గ్రాముల చొప్పున తింటూ ఉంటే బోధకాళ్ళ జ్వరం తగ్గిపోతుంది.